వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. కల్కి 2898 ఏడి ఈ సినిమా సీక్వెల్ కోసం ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అంటే ఆల్రెడీ 1 ఇయర్ కావస్తుంది ఈ మూవీ. అండ్ ఇంటర్నేషనల్ రేంజ్లో రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 1200 కోట్ల వసూలు చేసింది. అండ్ ఈ మూవీలో కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్స్ కమల్ హాసన్ కానివ్వండి, అలాగే అమితాబ్ బచ్చన్ కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిపి యాక్ట్ చేసిన మూవీ. అండ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన మూవీ అనమాట. అండ్ ఈ మూవీ సీక్వెల్ కోసం ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తారా అని చెప్పేసి. నాగ్ అశ్విన్ అంటే ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా చాలామంది ట్విట్టర్లో కానివ్వండి చాలామంది పోస్టులు అయితే పెడుతున్నారు, అండ్ ఎప్పుడు సీక్వెల్ వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ ఈ అంటే నాగ్ అశ్విన్ రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో అంటే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఈ మూవీ అంటే కల్కి పార్ట్ 1 ఏదైతే రిలీజ్ అయిందో సో దానికి సంబంధించి అండ్ పార్ట్ 2 వచ్చేసరికి అండ్ దానికి మించి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఈ మూవీలో అంటే కల్కి సీక్వెన్స్లో ముఖ్యంగా ప్రభాస్, అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ ముగ్గురికి సంబంధించిన సీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ కల్కి పార్ట్ 1కి కంటే ఈ మూవీకి ఎక్కువ హైప్ ఉంటుంది, అంటే ఇంకా భారీ రేంజ్లో తీయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సో ఈ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే చెప్పారు. అండ్ యాక్చువల్గా ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఇయర్ ఎండింగ్లోనే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్లయితే అప్డేట్ అనేది ఇచ్చారు. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా ప్రభాస్ కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వేరే వేరే సినిమాస్లో బిజీగా ఉండడం వల్ల అండ్ ఈ మూవీ షూటింగ్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు డేట్స్ ఇవ్వగానే మేము షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నాగ్ అశ్విన్ అయితే అనౌన్స్ చేశారనమాట. ప్రస్తుతం ఈ మూవీలో మెయిన్ హీరో ప్రభాస్ కాబట్టి ఇది రాజాసాబ్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, అలాగే ఫౌజీ కానివ్వండి, ఈ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సో అప్పుడే డేట్స్ ఇవ్వగలరు. అంటే ఆల్రెడీ నాగ్ అశ్విన్ ఈ ఇయర్ ఎండింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉండడం వల్ల సో డేట్స్ ఇచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారనమాట. అండ్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయినట్లు కూడా ఆయన చెప్పారు. సో ఓన్లీ షూటింగే పెండింగ్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ కూడా చాలా టైం పడుతుంది, ఒకవేళ షూటింగ్ ఫినిష్ అయినా కూడా. అండ్ సీజీ వర్క్ కూడా చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి డైరెక్టర్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కల్కి సీక్వెన్స్ కోసం మనం ఇంకొక 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ మూవీ అంటే కల్కి 2898 ఏడి ఏదైతే ఉందో అది మనకి వైజయంతి మూవీస్ బ్యానర్ పైన రిలీజ్ అయింది. ఆల్రెడీ 1 ఇయర్ అంటే జూన్ మంత్కే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో ఎప్పుడైతే 1 ఇయర్ కంప్లీట్ అయిందో ఈ మూవీ గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఈ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి అప్డేట్ చెప్పడం వల్ల సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ప్రభాస్ ఈ మూవీస్ అన్ని కంప్లీట్ చేసుకుని కల్కి సీక్వెన్స్ షూటింగ్లో పాల్గొంటారా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ కాస్త వెయిట్ చేయాల్సింది. ప్రభాస్ని కర్ణుడి రూపంలో చూడాలనుకుంటే ఇంకో 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ మూవీ ఒకవేళ అన్ని అంటే ప్రభాస్ కానివ్వండి, ఇందులో ఉన్న యాక్టర్స్ కానివ్వండి అందరూ కూడా డేట్స్ ఇచ్చినా కూడా సో మూవీ షూటింగ్ పూర్తయినా కూడా సీజీ వరకు ఎక్కువ టైం పట్టేటట్టు ఉందని చెప్పేసి ఆల్రెడీ డైరెక్టర్ అయితే హింట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే సో ఈ మూవీ షూటింగ్ ఒక 1 ఇయర్ పట్టిన అండ్ సీజీ వరకు ఒక 2 ఇయర్స్ తీసుకున్న ఇంచుమించు ఒక 2-3 ఇయర్స్ వరకు పడుతుంది ఈ కల్కి సీక్వెన్స్ రావడానికి. సో ప్రభాస్ కల్కి సీక్వెన్స్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకో 2-3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. సో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.